అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి సేవకొచ్చామండి. మేము ఎలా వచ్చాము, దేంట్లో వచ్చాము అన్నీ క్లియర్గా చెప్తానండి మీకు. మేము తెల్లవారుజామున 5కి స్టార్ట్ అయ్యామండి. మొన్న హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి. అక్కడి నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళామన్నమాట. మొత్తం 6 మెంబర్స్ వెళ్ళామండి సేవకి. అంటే ఒక ఆటో మాట్లాడుకొని అందులో వెళ్ళాము. అంటే బస్సు అనేది మారుతూ వెళ్ళాలి. ఇబ్బంది అవుతుంది కదా అని ఈ విధంగా ఆటో ఒకటి మాట్లాడేసుకొని వెళ్ళాం అనమాట కిరాయికి. తిరుపతి వచ్చేసామండి. ఇక్కడ కోకోనట్స్ అవి తీసుకున్నాం స్టార్టింగ్లోనే. అంటే కొంచెం మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే దొరుకుతాయో లేదో అని చెప్పేసి ఇక్కడే తీసేసుకున్నాము. నెక్స్ట్ టోల్ గేట్ అండి. నేను యాక్చువల్లీ ఆటోకి ఉండదేమో అనుకున్నా టోల్ గేట్, బట్ అమౌంట్ తీసుకున్నారు, 30 రూపీస్ తీసుకున్నట్టున్నారు వెహికల్కి. లోపలికి వెళ్ళిపోతున్నాం. చూసారా అటు సైడ్ వచ్చి కేశఖండన ప్రసాదాల సైడ్ అన్నమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆలయం ఉంటుందండి. ఆలయం ఫ్రంట్కి వచ్చేసాం మనం. అంటే యాక్చువల్ నేను ద్వారకా తిరుమలలో ఉన్న ఆలయాలు అన్నీ కూడా నేను ఆ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఈరోజు సేవ గురించి చెప్పాలనుకున్నానండి మీకు. దాని గురించి చూపిస్తాను. మేము 7:30 కల్లా తిరుపతి చేరుకున్నామండి, ద్వారకా తిరుమల. రాగానే ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. కాకపోతే చూసారా ఎంత రష్గా ఉందో. మేము వెళ్ళిన రోజు సాటర్డే అండి. భక్తులు ఎక్కువగా ఉన్నారు. అందుకే మాకు దర్శనం అయితే అవ్వలేదు. అంటే ఎంతమందిలో చేసుకోవడం లేట్ అవుతుందని చెప్పేసి మేము స్వామివారికి దీపారాధన చేసుకొని మేము డ్యూటీకి వెళ్ళిపోయాము. ఆఫ్టర్ డ్యూటీ ఎలాగో మాకు దర్శనం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట అండి. బయట పక్కన ఒకసారి తీద్దామని ఇలా క్లిప్స్ నార్మల్గా తీసాను నేను. ఇలాంటి మండపాన్ని ఫ్రంట్ కూడా కట్టారండి కొత్తగా. మేము వెళ్ళిన రోజున దాన్ని కూడా ఓపెన్ చేశారు. బట్ ఇంకా అటు నుంచి ఎవరు నడవట్లేదు. అంటే ఆ రోజే ఓపెన్ అనమాట మేము వెళ్ళిన రోజునే సేపు మండపం. ఇక్కడ తూర్పు గోపురం. ఇక్కడికి రాగానే ఒక మంచి ఫీల్ అండి. చూసారు కదా, 4 గోపురాలు కూడా ఒకలానే ఉంటాయి. దీపారాధన చేసేవారు ఇక్కడున్న స్వామివారికి చేస్తారు. అందరం కలిసి దీపారాధన చేసామండి. చేసి సరదాగా అక్కడ కొంచెం ఫొటోస్ దిగామండి. అందరం కలిపి గ్రూప్ ఫొటోస్ అలా దిగి ఇక్కడ నుంచి సేవ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చాలా అంటే కొత్తగా కొన్ని మోడిఫికేషన్ చేశారండి. బట్ ఎప్పటికప్పుడే కొత్తగా అనిపిస్తుంది ఏంటో ద్వారకా తిరుమల. ఈరోజు వెళ్ళామనుకోండి, ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత మళ్ళీ వెళ్తే ఏదో మార్పు అనేది మాత్రం కనిపిస్తుంది. కొన్ని మోడిఫికేషన్స్ మాత్రం చేస్తున్నారండి. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఇక్కడికి వచ్చి అందరం కొబ్బరికాయలు కొట్టామన్నమాట. ఇక్కడ నుంచి కొన్ని పిక్స్ దిగేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మీకు వెహికల్ చూపిస్తాను చూడండి. అంటే బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ వెహికల్ ఉపయోగపడుతుంది. అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి, నడవలేని వాళ్ళకి. అక్కడి నుంచి గోపురం వరకు కూడా ఈ వెహికల్ తీసుకొస్తారండి. ఫ్రీగానే తీసుకొస్తారండి. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. అన్నీ ఒకసారి క్లియర్గా చూపిద్దామని. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఈ సన్నిధిలో చాలామంది పెళ్లి జంటలు కనిపించారండి. కొన్ని పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగినట్లు ఉన్నాయి. కొంతమంది ఏమో మామూలుగా దర్శనం చేసుకుంటూ వస్తారు కదండి. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అలా వీడియో తీశాను. స్వామివారి దర్శన క్యూ అండి. ఇక్కడ గజలక్ష్మి కనిపిస్తుంది కదండి. అందరం ఆశీర్వాదం తీసుకున్నాము. మేము ఎప్పుడొచ్చినా కూడా గజలక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. షాపింగ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చి గోశాల ఉంటుందండి ఇక్కడ. ఇదిగోండి గోశాల. రైట్ సైడ్ వచ్చి గోపురాలు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము డ్యూటీకి అండి. అంటే మాకు ఒకళ్ళమాత అన్న సమారాధనలో డ్యూటీ వేశారు. అక్కడికి బయలుదేరి వెళ్ళామండి. అంటే కొంచెం దూరం ఉంటుంది. మా ఆటో ఉంది కదండి, ఆటో ఇంకా రాలేదు. ఆటో కోసం వెయిటింగ్ అండి. ఆటో రాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఒకళ్ళమాత భవన్కి వెళ్ళిపోతామన్నమాట. ఆటో ఎక్కాము. చూసారా, ఇది గుడి పక్క నుంచి అండి. వెహికల్స్ అనేవి ఇంతకుముందేమో వేరే దగ్గర పెట్టేవారు. ఇప్పుడు చాలా గ్రౌండ్ అనేది దీనికోసం కేటాయించారండి. వెహికల్స్ మొత్తం అక్కడ ఆగుతున్నాయి. ఒకళ్ళమాత భవనం దగ్గరికి వచ్చేసామండి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైం 8 అయిందండి.
10 to 8 అలా అయిందనమాట. సో మేము లోపలికి వెళ్ళి డైరెక్ట్గా లోపలికి వెళ్ళాము. మేము యాక్చువల్లీ ఆన్లైన్ అయితే అలా ఏం చేసుకోలేదండి. డైరెక్ట్గా మా వదిన ద్వారాగా వచ్చాం అనమాట. సో వచ్చిన తర్వాత చూసారా, కూరగాయలు కట్ చేసే డ్యూటీ వేశారు. ఎక్కువ టైం కాదండి, జస్ట్ 1 అవర్ మాత్రమే వేశారండి ఇక్కడ. సో మా బ్యాచ్ అందరం కలిసి కూర్చున్నాం. సో మామిడికాయలు, ఆనపకాయలు, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయండి. సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పేసి సో వెళ్ళమన్నారు. వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏంటంటే మంచిగా ఉప్మా చేశారండి. బట్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మాకు డ్యూటీ హాల్ నెంబర్ 1లో వేశారండి. అన్నప్రసాదం పెట్టడం అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు మాకు మాస్కులు అండ్ సో క్యాప్స్ కూడా ఇచ్చారు. బట్ భలే కొత్తగా అనిపించింది. సో చూసారా, నేనే పెట్టేసుకున్నా. ఓకేనండి, స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఎక్కువ క్లిప్స్ తీయటం కుదరలేదు, బట్ బాగా జరిగిందండి. ఇంచుమించు 10-10:30 దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. 4 వరకు నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నామండి. అంటే వచ్చిన భక్తులకి సో అన్నప్రసాదం అనేది పెడుతూనే ఉన్నాము. మేము సేవకి వెళ్ళిన రోజు క్షీరాన్నం, దొండకాయ పచ్చడి, పప్పు ఆనపకాయ అండ్ ఆలు బఠానీ, రసం, సాంబార్, పెరుగు ఈరోజు ఇవి పెట్టారండి మేము వెళ్ళిన రోజు. ఇక్కడ మాకు డ్యూటీ 4 కల్లా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ మేము స్లిప్ రాయించేసుకోవాలి. అంటే గుళ్ళో దర్శనానికి వాళ్ళు స్లిప్ రాసిస్తామన్నారు. సో అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న సార్ ఏం చేశారంటే, ఒకసారి టోకెన్స్ కలెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. 300 టోకెన్స్. సో అవి చేసేసాము. బట్ సర్వీస్ మాత్రం బాగా చేశారని చెప్పేసి మమ్మల్ని మెచ్చుకున్నారు. ఫైనల్గా మేము 4కి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. వకుళమాత భవన్ నుంచి స్వామివారి ఆలయానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్య ఆంజనేయ స్వామి గుడికి అండ్ పార్జతగిరికి కూడా వెళ్ళామండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వచ్చింది 1 డే సేవండి. మార్నింగ్ మేము 8 కలా వచ్చాము. ఈవినింగ్ 4 వరకు డ్యూటీ ఉంటుంది. కొంతమంది 3 డేస్ కూడా డ్యూటీ చేస్తారండి. బట్ మేము మాత్రం 1 డే డ్యూటీకి మాత్రమే వచ్చాము. ఒకళ్ళ మాత్రం డ్యూటీ చేసేసి సో అక్కడ మాకు స్లిప్ రాసి ఇచ్చారు 200 లైన్లో వెళ్ళమని. ఆ స్లిప్ తీసుకొని స్టార్ట్ అయ్యామండి. వకుళమాత ఆలయం దగ్గరలోనే మనకి ప్రసాదాలు అంటే చక్కెర పొంగలి, పులిహోర అండ్ లడ్డూ ప్రసాదం మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. స్వామివారి దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి సో స్టార్ట్ అయిపోయి మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి స్టార్ట్ అయ్యామండి. చూసారా, ఒక 10 years బ్యాక్ అందరూ కూడా ఈ దక్షిణ గోపురం నుంచి వెళ్ళేవారండి భక్తులందరూ. ఇప్పుడు తూర్పు గోపురం నుంచి వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, స్వామిని దర్శించుకునేవారు మండే నుంచి ఫ్రైడే లోపు వస్తే కనుక స్వామివారి దగ్గరికంటా చూడొచ్చండి. సాటర్డే సండే ఎప్పుడులానే చూడవలసి వస్తుందండి. ఓం నమో వెంకటేశాయ.